హలో. ఎస్ ఎస్ ఎస్. హాయ్, అందరికీ నమస్కారం. చాలా డేస్ అవుతుంది అసలు నా లైఫ్లో, అంటే ఫస్ట్ టైం ఇంత ప్రాపర్గా లైవ్కి రావాలి అనుకుని వచ్చిన రోజు ఇది. ఎప్పుడు నేను ఈ సోషల్ మీడియాకి వాటికి వీటికి కొంచెం దూరంగా ఉంటాను. సో మీ అందరిని కలుసుకోవటానికే ఈరోజు ఈ లైవ్ పెట్టాను, అండ్ మీ అందరితో మాట్లాడటానికి. సుధీర్ అన్న హాయ్. సో హాయ్ 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 అందరికీ హాయ్. ఇంకా అందరు వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ చాలా విషయాలు చెప్పాలి అండ్ మీ అందరితో మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. సో చూద్దాం ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారో చూసి దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. హాయ్ కిషోర్ రెడ్డి బీబీ హాయ్, మూబ్రో హాయ్ హాయ్ హాయ్. బీటీఎస్ ఆర్మీ పిల్ల అంట. హాయ్ హాయ్ బుజ్జితల్లి హాయ్ 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 అందరికీ హాయ్ అన్న. వి మిస్ రియల్లీ అండ్ సంజన బాగుండన్ లాట్స్ ఆఫ్ లవ్, హౌ ఆర్ యూ? యా, నేను కూడా మిస్ అవుతున్నాను సంజన గారిని, బట్ రోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ కూడా వీడియో కాల్ చేసి మాట్లాడాను. హౌస్లో మిస్ అవుతున్నాను. వదిన ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు? యా, పెళ్ళి తర్వాత. తనుజాతో ఎందుకు మాట్లాడతలేవు? ఎవరు చెప్పారండి నేను మాట్లాడట్లేదని? అంటే మాట్లాడట్లేదంటే ఫోన్ చేసి ఏం మాట్లాడలేదు. వచ్చిన తర్వాత తను నాకు క్రిస్మస్ విష్ పెట్టారు, బట్ నేను నా ఫోన్ లేదు ఆ రోజు నా దగ్గర నేను రిప్లై ఇవ్వడానికి. నాకు దాని తర్వాత తెలిసింది ఇలా రిప్లై వచ్చింది అని. ఇంక ఈలోపు హడావుడిగా ఉంది. తనుజతోనే కాదు, చాలామందితో ఇంకా ఫోన్లు చేసి మాట్లాడుకునేంత అంటే కొంచెం ఫ్రీ అవ్వలేదు. బికాజ్ వచ్చిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు ఉన్నాయి, మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. సో మొన్న సంక్రాంతికి ఈవెంట్కి వచ్చింది, మా టీవీలో జరిగిన సంక్రాంతి ఈవెంట్కి, అప్పుడు మాట్లాడాను. మేము మంచిగానే మాట్లాడుతున్నాను అండ్ మాట్లాడతాను కూడా, ఎందుకంటే తన నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు అండ్ మా బాండ్ కూడా మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా మాట్లాడుకుని ఎందుకుంటాను. హలో ఇమాన్యుయల్ గారు, హలో. BB9 రియల్ విన్నర్ ఇమ్ము. థ్యాంక్స్ అండి. ఆకర్షణ హాయ్ హాయ్ హాయ్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు పెద్ద అన్నా. సో చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ నేను హౌస్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు కానివ్వండి అండ్ నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ అసలు నేను ఎవరో అంటే నాకు సంబంధం లేని వ్యక్తులు కూడా నా కోసం చాలామంది ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నా కోసం ఎడిట్స్ చేసి, నేను వచ్చిన తర్వాత దాదాపుగా 2 రోజులు మీ ఎడిట్ చూసే నేను బయటకు వచ్చాను దాని నుంచి. అంటే సో దాని నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది, బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే బయటకు రావడానికి. బట్ ఆ ఫ్యాన్ పేజీలు ఏవైతే ఉన్నాయో, మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన ప్రేమ, మీరు చేసిన ఎడిట్స్ ఇవన్నీ చూసి అమ్మ ఇంత ప్రేమ సంపాదించుకోగలిగామా, ఇది చాలు మనకి అని దాని నుంచి నేను చాలా ఈజీగా రికవరీ అవ్వగలిగాను. అండ్ చాలా ఈజీ అనిపించింది నాకు. చాలు, మనం ఇంత ప్రేమ సంపాదించుకున్నాం, ఇది చాలు మనకి జన్మకి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం స్పెషల్గా ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి ఎడిట్ చేసి అండ్ నా కోసం ఓట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆయన నీకు మ్యారేజ్ ఎప్పుడన్నా చెప్పు బ్రో, నేను కన్ఫామ్గా చెప్తాను. అది ఇంకా ఇప్పుడప్పుడే కాదు, బట్ కన్ఫామ్గా చెప్తాను. మాట్లాడటం లేదా బీబీ నుంచి వచ్చాక? లేదు, కళ్యాణ్ గాడు డెమోన్ గాడు నాకు టచ్లోనే ఉన్నారు. బట్ తనూజ రీతు వీళ్ళతో ఇంకా నేను టచ్లోకి వెళ్ళలేదు. అంటే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కానీ నేను ఇంకా టచ్లోకి వెళ్ళలేదు. బికాజ్ వాళ్ళే కొంచెం హడావుడిగా తనుజ కూడా ఆ ఫ్యాన్ మీట్లని పాపం తను కూడా కొంచెం బిజీగా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత కొంచెం అందులో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే క్రిస్మస్, దాని తర్వాత న్యూ ఇయర్, సో ఇలా కొంచెం అందరూ బిజీగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ బిజీ అయిపోతారు, వాళ్ళ పనుల్లో ఉంటారు. సో కొంచెం ఫ్రీ అయిన తర్వాత అండ్ మేము కూడా కొంచెం ఫ్రీ అయిన తర్వాత మంచిగా మాట్లాడుకోవాలి అండ్ దానికోసమే వెయిటింగ్. సో తప్పకుండా మాట్లాడతాను. ఇంకా కళ్యాణ్ గారితో నేను డైలీ మాట్లాడుతూనే ఉన్నాను.
వాడికి ఏ డౌట్ వచ్చినా అన్న ఇలా అంట కదా ఇది అంట కదా అని ఫోన్ చేస్తూ ఉంటాడు. అండ్ రేపు రాజా షాప్కి వెళ్దామా అని కూడా ఫోన్ చేశాడు పొద్దున. సో వెళ్దాంరా అని చెప్పాను. సో వాడితో నేను డైలీ మాట్లాడుతూనే ఉన్నాను. మీ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండ్ తనుజ ఫ్యాన్స్ అందరికీ హాయ్. అన్న ఓకే, యు ఆర్ ద రియల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హాయ్ అన్నయ్య, హాయ్. కళ్యాణ్ని యాడ్ చేయండి. నేను అడిగాను కళ్యాణ్గా వస్తావా అని. అన్న నేను బయట ఉంటాను, ఒకవేళ కుదిరితే వస్తానన్నా అని చెప్పాడు వాడు. చూస్తాను ఒకసారి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను వాడిని మీతో మాట్లాడుతూనే. ఇమ్ము అన్న తను అక్కతో బాబు నేను మాట్లాడతాను, తనుజతో నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. బికాజ్ మేము అందరం కలిసి షోస్ చేయాలి అండ్ మాకేం గొడవలు కూడా అవ్వలేదు, మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. అండ్ హౌస్లో కూడా మీరు చూసుకోవచ్చు, లాస్ట్ 2-3 వీక్స్లో మేము మంచిగా కలిసిపోయాం, మంచిగా ఉన్నాం. మా ఫ్రెండ్షిప్ మంచిగా అయింది. అండ్ మాకు ఏదో చిన్న హౌస్లో అందరికీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అలాగా మాకు మధ్యలో వచ్చాయి. దాని తర్వాత మేము వాటి నుంచి రికవరీ అయ్యి మంచిగా మాట్లాడుకుంటున్నాం. అంతా మంచిగానే ఉంది, మీరేం టెన్షన్ పడకుండా. మీ తను అక్కతో త్వరలోనే మాట్లాడతాను అండ్ కలిసి మంచిగా రీల్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తాం మీ అందరి కోసం. జబర్దస్త్ దీనికి జబర్దస్త్ రావట్లేదని అంటే బిగ్ బాస్కి వెళ్ళటానికే జబర్దస్త్ వదిలిపెట్టి రావటం జరిగింది బ్రో. జరిగి కూడా దాదాపు 6 months అవుతుంది. హాయ్ అన్నయ్య, నా పేరు చరిష్మా, ప్లీజ్ నా పేరు చెప్పవా. హాయ్ అమ్మా, హాయ్. బ్రదర్ మీరు ఒకసారి గుంటూరులో మీటప్ పెట్టండి. తప్పకుండా. కానీ ఇప్పుడు అంటే చాలామందికి నేను ఇదే చెప్పాలి అని అనుకుంటున్నాను. మీటప్, ఫ్యాన్ మీట్లు ఇది పెట్టడానికి ఒక ప్రాపర్ టైం అండ్ ప్రాపర్ ప్లేస్ అండ్ అన్నీ కలవాలి. సో దానికోసం వెయిటింగ్ నేను కూడా. అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సో అవన్నిటిని చూసుకొని మీకే ఇబ్బంది కలగకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే వాళ్ళకి, నన్ను కలవటానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా అవన్నీ చూసుకునేలాగా ప్లాన్ చేసి త్వరలో చేద్దామని ప్లాన్లో ఉన్నాను. సో తప్పకుండా మీ అందరిని నేను తప్పకుండా కలుస్తాను అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కలుస్తాను. ఇప్పటికే కొంతమందితో మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇమ్ము ద హీరో పేజ్ని మెన్షన్ చేయండి. హాయ్. మీ ఎడిట్స్ చూశాను బ్రో, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగున్నాయి. సో ఇమాన్యుయల్ ప్రభంజనం ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రీతు అక్కని కూడా యాడ్ చేయండి. ఎస్ నేను ట్రై చేస్తాను అందరిని యాడ్ చేయడానికి. రీతు ఎందుకు అన్ఫాలో చేస్తున్నారు బ్రో నేను బయటకు వచ్చిన తర్వాత బేసిక్గా ఈ సోషల్ మీడియా ఇదంతా హ్యాండిల్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. సో ఇదంతా మీకు తెలుసు, నా ఫోన్ హ్యాండ్లింగ్ ఎవరి దగ్గర ఉంటుంది, మా బ్రదర్ దగ్గర ఉంది. సో ఇంతకుముందు ఏం జరిగినాయి ఏంటి మనకు తెలియదు. సో అంతకుముందు కూడా మేము అలాగే ఉంటుండే. సో ఫోన్ హ్యాండ్లింగ్ అవన్నీ ఇప్పుడిప్పుడే నేను మెల్లమెల్లగా సోషల్ మీడియా అవన్నీ యూజ్ చేస్తున్నాను. సో తప్పకుండా మీ వేస్ట్ అమ్మని ఎప్పుడు పరిచయం చేస్తారు, తప్పకుండా పరిచయం చేస్తాను బ్రో. హాయ్. సో హాయ్ అందరికీ హాయ్. సో ఈ హాయ్ కాకుండా ఇంకేదన్నా నా నుంచి మీరు ఏమన్నా అడగాలి, ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే అడగండి కామెంట్స్లో. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్న, చాలామంది నీ లైవ్ కోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్పారు కాబట్టి సో మీకోసం సపరేట్గా మీకోసం టైం కేటాయించుకొని మిమ్మల్ని కలవటానికే వచ్చాను. సంక్రాంతి ఈవెంట్ ఎప్పుడు వస్తుందన్న? వస్తుంది మన స్టార్ మాలోనే, మీ అందరికీ తెలుసు కదా. సో మీ బ్రో కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ కోసం చెప్పండి. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా జెన్యున్గా చాలా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ. సో వాళ్ళిద్దరితో పాటు నేను, మీరు చూసుంటే లాస్ట్ 2-3 వీక్స్ మేము ముగ్గురం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాం అండ్ మంచిగా ఉన్నాం. సో అది సంగతి, చాలా మంచి ఫ్రెండ్స్. దాని తర్వాత డెమోన్, రీతు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అండ్ డెమోన్ గాడు, నేను, కళ్యాణ్ ముగ్గురం అన్నదమ్ముల్లాగా అనమాట. సంక్రాంతి ఈవెంట్లో కూడా మీకు అది తెలుస్తాయి, ప్రోమోస్లో వాటిలో కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు నచ్చుతాయి. సో వీళ్ళిద్దరు అయితే నాకు బాగా కనెక్ట్ అయ్యారు, తమ్ముళ్ళలాగా కళ్యాణ్ గాడు, డెమోన్ గాడు. సో చాలా హ్యాపీ వాళ్ళిద్దరి విషయంలో. అండ్ ఇంకా మీ అందరికీ తెలుసు సంజన గారి గురించి. మా మమ్మీ లోపల ఎంత బాగా అయితే ఉందో బయటకు వచ్చిన తర్వాత కూడా తను అలాగే ఉంది.
అదే ప్రేమ చూపిస్తుంది. డైలీ 2-3 టైమ్స్ నాకు వీడియో కాల్స్ చేసిద్ది, వాళ్ళ పిల్లలతో మాట్లాడిచ్చిద్ది, బెంగళూరు రమ్మని చెప్తూ ఉంటారు. సో బిగ్ బాస్ వల్ల నాకు నిజంగానే ఒక అమ్మ దొరికిన ఫీలింగ్ నాకు. అండ్ చాలా హ్యాపీ సంజన గారి విషయంలో. అండ్ నా ఫ్రెండ్స్ రీతు కానివ్వండి, తనుజ కానివ్వండి, వాళ్ళ విషయంలో కూడా చాలా హ్యాపీ. అండ్ నా తమ్ముళ్ళ విషయంలో హ్యాపీ. అండ్ ఇంకా సుమన్ అన్న, దివ్య, భరణి అన్న, మాధురి గారు, రమ్య, ఆయేష, గౌరవ్, నిఖిల్ అన్న, సాయి, ఇంకా షష్ఠి. సో అందరూ దాదాపుగా ప్రియా, హరీష్ గారు, ఇంకా శ్రీజ. సో వీళ్ళందరూ మీ అందరూ గ్రూప్లో ఉన్నాం, గ్రూప్లో మాట్లాడుకుంటున్నాం. ఇవి మీ అందరికి తెలియదు అంతే. సో అందరం చాట్ చేసుకుంటున్నాం, అందరం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే పర్సనల్గా కలిసి మీటప్ అయి మాట్లాడుకునే టైం ఇంకా రాలేదు. సో అది వచ్చినప్పుడు కన్ఫామ్గా అందరం కలిసి పోస్టులు పెడతాం, అందరం కలిసి మీతో మాట్లాడతాం, అందరం కలిసి రీల్స్ చేస్తాం. అవన్నీ మీరు చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ నెక్స్ట్? ఎస్, కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, మూవీ ప్లానింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళకముందే కొన్ని స్క్రిప్టులు రాసుకొని ఉంచాను. సో అవి మళ్ళీ వాటి మీద వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ కొంచెం బిగ్గా ఉండాలి, మంచిగా మీ అందరి ఆశీస్సులతో. ఇప్పటివరకు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే నెక్స్ట్ నేను తీసుకోబోయే స్టెప్ కూడా మీరు అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బీబీ జోడి అన్న, మన డ్యాన్స్ గురించి మీ అందరికి తెలిసిందే కదన్నా. సో లేదు, మేబీ ఒకవేళ చేయాల్సి వస్తే కన్ఫామ్గా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి అయితే కన్ఫామ్గా చేస్తాను. మన డ్యాన్స్ ఎలా ఉన్నా డ్యాన్స్లో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే నేను ట్రై చేస్తాను. ఏమో బీబీ జోడీలో కూడా కనిపించవచ్చు త్వరలో. సో చూద్దాం, కనిపిస్తే మాత్రం కన్ఫామ్గా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను. శ్రీదేవి డాబా కంపెనీకి మళ్ళీ వస్తారా అంటే ఇప్పుడప్పుడే కష్టం బ్రో, బికాజ్ కొన్ని ఉంటాయి కదా మాకు కూడా. సో అందుకోసం వెంకీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ముందు నాకే చెప్పి మూవ్ అన్న. మీకు తెలుసు ఆల్రెడీ, నేను మీకు లైన్స్ చెప్పాను, మీకు సగం స్క్రిప్ట్ తెలుసు. మాది త్వరలో నేను, యాదమరాజ్ అన్న అండ్ భాస్కర్ అన్న, బల్వీర్ అన్న, మేమందరం కలిసి వెంకీ అనే ఒక ప్రొడ్యూసర్ గారు, మన తెలుగు ప్రొడ్యూసరే. ఆయన ఇంతకుముందు కన్నడలో ఒక 2-3 సినిమాలు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. భూతం ప్రేతం అనే సినిమాని చేయటం జరిగింది. ఆ సినిమా చాలా అంటే చాలా కామెడీ హారర్ సినిమా, అది హర్రర్ కామెడీ. సో అది తెలుగులో రిలీజ్ త్వరలో, మేబీ నాకు తెలిసి ఫెబ్ ఎండింగ్ కానీ అండ్ ఫెబ్ వీక్స్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో త్వరలో ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా మిమ్మల్ని కలుస్తాను. అండ్ దాని తర్వాత ట్రిపుల్ మన శివాజీ గారు, లయ గారు కలిసి చేసిన సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని అందులో కూడా చేశాను. సో అది కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో ఆ ప్రమోషన్స్లో కూడా మీ అందరినీ కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను. బేబీ జోడి అనగానే సిగ్గుపడుతున్నా. మనకు డ్యాన్స్ రాదు కదన్నా, అందుకే సిగ్గుపడుతున్నాను, అంతకుమించి ఏం లేదు. అబౌట్ డెమోన్ గేమ్, యా మీ అందరికి నేను హౌస్లో ఉన్నప్పుడే చెప్పాను డెమోన్ గడ్ గురించి, వాడి గేమ్ గురించి. ఏదో టాప్ 5లో ఉన్నప్పుడు శ్రీముఖ్ అక్క అండ్ మన ప్రదీప్ అన్న వచ్చి అడిగినప్పుడు డెమోన్ గడ్ గురించి మీకు చెప్పాను. సూపర్ ఆడతాడు వాడు, మంచి స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్. మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ మా ఇద్దరికే యాంటీగా పడేవి. మడ్డి గేమ్ కానివ్వండి, కలర్ పూసుకునే గేమ్ కానివ్వండి, అవన్నీ. సో వాడితో ఆడితే ఒక మజా వచ్చేది. అమ్మ వీడితో ఆడాను, వీడితో ఒక పోటీ ఇచ్చాను, వీడి మీద గెలిచాను అనే ఒక మజా వచ్చేది నాకు. సో నాకైతే టఫ్ కాంపిటీషన్ నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. హౌస్లో వాడితో నేను చాలా టఫ్గా ఆడి గెలవాల్సి వచ్చేది. అండ్ ఒకళ్ళు ఓడిపోయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది, వీడి మీదే కదా ఓడిపోయిందనే సాటిస్ఫాక్షన్ వచ్చేది. అండ్ గేమ్ ఆడినంత వరకే ఉండేది అది కూడా. దాని తర్వాత వెంటనే వచ్చి హక్ చేసుకుని అన్న అనేవాడు, నేను వెళ్ళి వాడిని హక్ చేసుకుని తమ్ముడు అనేవాడిని. సో అలా ఉండేది మా బాండ్. వాడు సూపర్ పర్సన్. యూ అండ్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. రైట్ బ్రో, బయటకు వచ్చేసాం, ఇంకెక్కడ బ్యాడ్ మాట్లాడినా ఉపయోగం ఉంది. మా క్యారెక్టర్లు అన్నీ మీకు తెలుసు.
హౌస్లో మేము ఎలా ఉన్నాం అనేది మీకు తెలుసు. ఎవరు నాకు తెలిసి అయితే 105 రోజులు ఎవరు యాక్టింగ్ చేయరు. ఇంకెంత బ్యాడ్గా మాట్లాడినా, ఎంత పోర్ట్రేట్ చేయాలని చూసినా కూడా మీ అందరికీ తెలుసు. ఇమాన్యుయల్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, తనుజ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, సంజన గారు అంటే ఏంటో తెలుసు, డెమోన్ అంటే ఏంటో తెలుసు, కళ్యాణ్ అంటే ఏంటో తెలుసు. అందుకే మీరు అందరూ మాకు ఓట్లేసి మమ్మల్ని ఎక్కడి వరకు నడిపించారు. సో ఎవరు అంటే మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు. కొంతమందికి మన గేమ్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నచ్చిన వాళ్ళు అయితే నా వరకు నిలబడి, నా వైపు నిలబడి సపోర్ట్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజు వరకు కూడా నేను జస్ట్ ఒక టైపే పెట్టాను, ఈ 5 PM లైవ్కి వస్తానని. దాన్ని ఎంతమంది పేజీల్లో పోస్టర్స్ క్రియేట్ చేసి పెట్టారు. నేను షాక్ అయ్యాను మీ ప్రేమ చూసి, మీ అభిమానం చూసి. ఒక్కోసారి అనిపిస్తుంది మీకేం ఏమిస్తే సరిపోతుంది, అసలు ఏం చేయాలి మీకోసం, ఎట్లా, నాకేం అర్థం కావట్లేదు. అండ్ మీ చాలామంది నన్ను అన్న ఏదన్నా రీల్స్ చేయండి, అన్న లైవ్కి రండి. నేను నిజంగా సోషల్ మీడియా పర్సన్ కాదు. ఎప్పుడన్నా బుద్ధి పుడితే చేస్తాను తప్ప ఇట్లా లైవ్లో ఇట్లా ఇవన్నీ మీకు తెలుసు, నా మాట కూడా కొంచెం తడబడుతుంది. సో ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదు. బట్ మీ అందరి కోసం ఇక నుంచి యాక్టివ్గా ఉంటాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటాను. బ్రో మిమ్మల్ని కలవాలంటే ఎలా బ్రో? తప్పకుండా నేనే మీ అందరిని కలుస్తాను త్వరలో. సో ఒకసారి చూద్దాం, ఎవరన్నా లైన్లో తీసుకుందాం. ఒకసారి కళ్యాణ్ అడిగేవాడు. అండ్ స్పెషల్గా ఫ్యాన్ పేజీలు, నాకు కొన్ని ఫ్యాన్ పేజీలు చూశాను. ఇమ్ము ద రియల్ హీరో అని, ఇంకా రోలర్ ఇమాన్యుయల్ అని, ఇంకా ఇమాన్యుయల్ కల్ట్స్ సంథింగ్ ఏవో ఉన్నాయి. ఇమాన్యుయల్ అడ్మిన్ అని, ఇమాన్యుయల్ ఫ్యాన్ బాయ్ అని, ఫ్యాన్ గర్ల్ అని, ఇలా చాలా, నా ఇమ్ము ద హీరో అని చాలా 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 పేజెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని చూసినప్పుడు, మీ ఎడిట్స్ చూసినప్పుడు అండ్ చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సంజన గారిని లైవ్లోకి తీసుకోండి. ఎస్, ఒకసారి ట్రై చేస్తా. మా మమ్మీ మీరు గేమ్ సూపర్ ఆడారు, మీరే విన్ అవ్వాలి అని చేస్తాం, కానీ మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ బ్రో, మీ ఇద్దరిని చూడాలని ఉంది. హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్, మీకోసం వేరే వాళ్ళ ఫోన్ నుంచి కూడా ఓట్ చేశా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దివ్య లైవ్లో తీసుకోండి. దివ్య ఓకే, గేమ్ బాగా ఆడారు, థ్యాంక్ యూ సో మచ్. బయటకు వచ్చాక చాలామంది చెప్పారు నా గేమ్ గురించి కానీ, నేను ఆడిన విధానం గురించి కానీ. అండ్ మీరు చెప్పిన మీ కామెంట్స్ ఇవన్నీ నేను చాలా వరకు మోస్ట్ అన్నీ చదివాను, అన్నీ చూశాను. సో థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ ఒక్క నిమిషం. కళ్యాణ్ ఓకే, కళ్యాణ్ ఇన్వైట్ చేశాను, వాళ్ళు లైవ్లోకి వస్తే బాగుంటుంది, మీ అందరితో మాట్లాడచ్చు. సో ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 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 చెప్తున్నాను మీ అందరికీ. బేసిక్గా నాకు మీకు ఏం చెప్పాలో, షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? అవును, షాక్ అయ్యా నేను కూడా. అన్నా హలో చెప్పండి. హలో డెమోన్ రీతు, నాకు తెలిసి డెమోన్ రీతు ఇప్పుడు షూట్లో ఉన్నట్టున్నారు. సో మేబీ వాళ్ళు లిఫ్ట్ చేయకపోవచ్చు. అండ్ కళ్యాణ్ కూడా ఇన్వైట్ చేశాను, వాడు ఏదో పనిలో ఉంటానన్న 5కి అని చెప్పాడు. సో
అట్లా కుదిరితే కన్ఫామ్‌గా అందరం అనుకోని ఒకసారి వస్తాం లైవ్‌లోకి. మీ అందరిని కలవటానికి, మీ అందరితో మాట్లాడటానికి కన్ఫామ్‌గా వస్తాను. అండ్ చాలా మందున్నారబ్బా! నిజంగా చెప్తున్నాను. చాలా మందున్నారు. నాకు నిజంగా కొంతమంది పేర్లు గుర్తున్నాయి. కొంతమంది పేర్లు గుర్తులేవు. గుర్తున్న పేర్లని కాదు గానీ, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. హ్మ్. గుర్తున్న పేర్లని కాదు గానీ, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. హ్మ్. సో, ఫోన్లు రావటం వల్ల కట్ అవుతుంది. హాయ్ అన్నా తనుజ, కళ్యాణ్ మాట్లాడుకున్నారా? మీకు త్వరలో తెలిసిద్ది బ్రో మీ అందరికీ. ఓకే. మీరు చూస్తారు కూడా. హలో ఇమ్ము, హౌ ఆర్ యూ? హాయ్ ఫైన్ అన్న. మీరు ఎలా ఉన్నారు? అన్నయ్య కళ్యాణ్ విన్నర్ అయినాడు. నీ ఫీలింగ్ చెప్పన్న. కళ్యాణ్ విన్నర్ అయినాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, వాడు విన్నర్ అయినందుకు నేను చాలా హ్యాపీ. అండ్ వాడు కూడా చాలా మ్, నేను చాలా హ్యాపీ. నాకు టాప్ 5 ఒకటే. ఆ, నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే అనుకు సారీ గైస్. సో ఈ సీజన్ చాలా ట్విస్ట్లు, చాలా ఎంట్రీస్, వైల్డ్ ఫైర్స్ అని, మళ్ళీ మధ్యలో ఎలిమినేట్ అయిన వాళ్ళు రావటం అని, ఇలా చాలా జరిగేవి. ఇవన్నీ చూసినప్పుడు నేను హౌస్లో ఉన్న వాళ్ళతో చాలామందితో చెప్పాను, ఈసారి టాప్ 5లో ఎవరైతే ఉంటారో నా దృష్టిలో వాళ్ళందరూ విన్నర్సే. ఈ సీజన్ చాలా టఫ్ అంటే టఫ్ నడుస్తుంది అనుకొని మాట్లాడుకునే వాళ్ళం మేము. సో నా దృష్టిలో అయితే నిజంగా టాప్ 5 కదండి, 10 వీక్స్ పైన ఉన్న వాళ్ళు అండ్ ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. బికాస్ ఈ సీజన్ మీరు అంతా ఆదరించారు అండ్ ఈ సీజన్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే మీ వల్లే. అండ్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు బిగ్ బాస్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. బట్ కళ్యాణ్ విన్నర్ అవటం నాకు చాలా హ్యాపీ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా హ్యాపీ. నేను కళ్యాణ్ విన్నర్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచిగా మాట్లాడాను. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఆ టైంలో అందరూ
అయ్యయ్యో, అందరు తిట్టుకుంటారేమోరా నన్ను. బాబు నన్ను తిట్టుకోకండి అమ్మా. సారీ సారీ సారీ, నన్ను తిట్టుకోకండి బాబు. అన్ని ప్రాబ్లమ్సే. గ్రహాలు మొత్తం మనకి కొంచెం సహకరించట్లేదు, ఏమనుకోకండి. బట్ మీకోసం చాలాసేపు ఉంటాను నేను లైవ్లో. ఈసారి కట్ అవ్వను, సరేనా? థ్యాంక్ యూ. సారీ వన్స్ అగైన్, నాకు వాయిస్ రావట్లేదని మళ్ళీ కట్ చేసి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేశాను. అన్న, మీ సంక్రాంతి ఈవెంట్లో ఆ డ్రెస్లో చాలా బాగున్నారన్న. థ్యాంక్ యూ సో మచ్. నాకు వాళ్ళ పేరు మర్చిపోయాను, నా బ్రదర్ పేరు. వాళ్ళు నాకు ఫైనల్ అవుట్ఫిట్ కూడా వాళ్ళే చేశారు, బట్ అది కొంచెం నా బిగ్ బాస్ ఫైనల్ అవుట్ఫిట్ కూడా వాళ్ళే చేశారు. చాలా ప్రేమగా వాళ్ళే అప్రోచ్ అయ్యి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న, నీ కామెడీ చాలా ఇష్టం అన్న నాకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా డెమోన్ యాడ్ చేయండి. డెమోన్ షూట్లో ఉన్నాడు బ్రో. డెమోన్ బిగ్ బాస్ సీజన్ 9 సంచాలయమా? ఎస్, సంక్రాంతి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది, అందులో మీ కామెడీ ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. అండ్ మీ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ ఉన్నారు అందులో. మీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు మెయిన్గా మెయిన్ అని కాదులే కదండి, ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం. సో ఒక్క నిమిషం. మా మమ్మీని యాడ్ చేస్తాను మీ అందరి కోసం. నామినేషన్లోకి రాక 4th ప్లేస్ అన్నా, లేకుంటే అన్నారన్నా. నామినేషన్లోకి డెమోన్ గడు వచ్చాడు, ఏం చేశారు? అజైనా, హాయ్. హలో అజైనా. అజైనా హాయ్. చెప్పు. చెప్పు. మై గాడ్, ఓ మై గాడ్, మేకప్ చేయలేదంటే కూడా. మమ్మా హాయ్ మమ్మా. నిన్ను అడుగుతున్నారు మమ్మా, లైవ్ లో మొత్తం నిన్ను అడుగుతున్నారు, అందుకే నిన్ను యాడ్ చేశా. అజయ్నా హాయ్. హలో సంజన గారు అంట. సంజన గారు మీ ఫ్యాన్స్ వచ్చారు మేడం. మమ్మా ఏంటి మమ్మా ఇంత క్యూట్ అయిపోయావు? నీ వాయిస్ రావట్లే మమ్మా. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. అజైనా, హాయ్ అజైనా. సో మా మమ్మీ చూడండి నా కోసం అండ్ మీకోసం అజైనా చూపిస్తున్నారు మంచిగా. ఇప్పుడు వస్తుంది. కింద బిఎండబ్ల్యూ వచ్చింది కదా, డాక్టర్ సార్ వచ్చారు డ్యూటీ నుంచి, డైరెక్ట్ ఫోన్ కార్ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు పార్క్ చేసి కార్ ఆఫ్ చేశారు, ఇప్పుడు డిస్కనెక్ట్ అయినా. హాయ్ సంజన గారు, మీ ఇద్దరు బాండింగ్ సూపర్ అంట. థ్యాంక్ యూ అండి. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, మేము సీరియల్ స్టార్ట్ చేయాలంట. కోడలా కొడుకుని కుక్కలా కొట్టాలా సీజన్ 2? లేదు, మేము అఫీషియల్ గా సీరియల్ స్టార్ట్ చేయాలంట. ఓకే, అఫీషియల్ ఆ పేరు మీద, అంటే ఆ పేరు మీద మేము సీరియల్ మొదలు పెట్టాలంట. చేద్దాం, అది బాగా సెట్ అయిద్దేమో నాకైతే. అది ఆ లైన్ బాగుంది. అండ్ ఏమంటే హైలైట్, కోడలు చేంజ్ అవుతూ ఉంటారు. చాలా మంది చేంజ్ అయ్యారు. సో అట్లే కోడలు చేంజ్ అవుతూ ఉంటారు.
అది ఓన్లీ అదేనా హాయ్ నాకే తెలుసుంటాయి మల్టిపుల్ కోడ్లు ఉండేసి. మల్టిపుల్ ఆ హౌస్ మూడు లో నాలుగు కోడ్లు ఉన్నాయి అనేసి నాకే తెలుసు, నీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. హౌస్ లో లేదు, బయట ఒక సీరియల్ స్టార్ట్ చేయాలి. నిజం అనుకుంటారు మమ్మ. అది సీరియల్ కదా. తన నాన్న వస్తే చూడు, తన నాన్న వస్తే నన్ను తీసుకొని ఆ, అట్లా జంప్ చేస్తాడు. ఆ. జంప్ చేస్తాడు, జంప్. మంచిగా వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తున్నావు మమ్మ. చాలు కదా, ఇంకేం కావాలి లైఫ్ లో. ఇది గోలా చేస్తుంది నన్ను తీయని. తన డాడీ వస్తుంది, తన డాడీ. అలానే అలానే హాయ్ హాయ్ हाय చెప్పు बोलो। అందరికి. 3,000 लोग देख रहे हैं, देखो लोग देख रहे हैं, बड़ा बहुत लोग देख, फ्रेंड्स देख रहे हैं। हाउ హాయ్ आर హాయ్ यू? బోలో. Your friends guy. और फ्रेंड्स यहाँ है, देखो 3,000 फ्रेंड्स है। माय गॉड, ओ माय गॉड। हाय बोलो सबको। Hi, हाउ आर यू? how are you? आई लव यू ऑल बोलो। Love you. लव यू ऑल, आई मिस यू बोलो। Miss you. किस यू, किस यू बोलो। Kiss you. किस यू, यहाँ देख के बोलो, यहाँ देख। ఓకే. మమ్మ చెప్పమ్మా, ఈరోజు ఏం నువ్వు లేదు. పోస్ట్ పెట్టినట్టున్నావు బిగ్ బాస్ మిస్ అవుతున్నానని. అవును, పెట్టాను బిగ్ బాస్ నిమిషం. పొద్దున్న లేస్తే ఇది పాట రావట్లేదు అని చూస్తే, ఓ ఇంట్లో ఉన్నానా అని చూస్తారు. పొద్దున్నే కళ్యాణ్ గారు ఫోన్ చేశాడు నాకు. ఆ, ఫోన్ చేసి అన్న ఇంకా లెగవలేదా అన్నాడు. లెగవలేదురా అన్న. అన్న నీకు పాట పెడితేనే లెగుస్తున్నావా ఇప్పుడు కూడా అని అన్నాడు వాడు కూడా. అది అవునా? అలవాటు అయిపోయి ఉమ్, చిన్నగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా ఇప్పుడిప్పుడే? ఇప్పుడు హౌస్ లో కడుపు నిండింది కదా, సో కొద్దిగా మిస్సింగ్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. ఆ అది అప్పుడు ఉన్నప్పుడేమో వెళ్ళిపోతే చాలు దేవుడా. అయ్యో లేదు, నా ఇంట్లోనే ఉంటే చాలా. వారంకి 3 రోజులు బిగ్ బాస్ కావాలి, 4 రోజులు నా ఇల్లు కావాలి నాకు. ఇప్పుడు కావాలి అక్కడ, అక్కడ వీకెండ్ ఎపిసోడ్ లో అక్కడ కావాలి, లేకపోతే నా ఇంట్లో కావాలి. నా వల్ల కాదబ్బా ఇంకోసారి వనవాసం. అబ్బా. బట్ ఈ సీజన్ బాగా ఎంజాయ్ చేశారు నీ నీ దొంగతనాల వల్ల, నీ గుడ్డు ఆ. వల్ల. మీ మీ ఎంటర్టైన్మెంట్ వల్ల, నీ కామెడీ వల్ల. నమ్ముతారా 4th తను 5th నేను అనేసి? వచ్చేసాం ఇంకా నమ్మేదే ఉంది. అదే నాకే నమ్మకం లేదు. నేను 5th అంటే కూడా నాకు బాధ లేదు, నువ్వు 4th అంటే నాకు ఇంకా నమ్మకం లేదు. ఆ, అసలు కుట్ల. కానీ లేదు, కళ్యాణ్ ఇప్పుడు 1 వచ్చాడు కదా. కళ్యాణ్ తనుజ కూడా టాప్ 2 లో ఉన్నారు కదా. ఆ ఓటర్స్ కూడా సేమే, కానీ కళ్యాణ్ 1 వచ్చారు, తనుజ 2 వచ్చారు. అట్లా. బట్ Yes, ఎనీవేస్ ఆడియన్స్ తో మాట్లాడదాం మమ్మ. రాజమాత అంట మమ్మ. చాలా మంది కొన్ని ఎపిసోడ్ల తర్వాత అట్లానే పేరు పడింది. మీరు మరి డెమాన్ లెఫ్ట్ సైడ్ కూర్చుంటే లెఫ్ట్ లో రైట్ లో డెమాన్. అవును అవును. సో అట్లా చాలా చూసాను మీమ్స్ అవి. నేను ఫస్ట్ వీక్ గెలవగానే చెప్పా కదా రాజమాత సంజు మాత అని నిన్ను. నువ్వు సరదాగా చెప్పావు రాజమాత సంజు మాత. రాజమాతనే వచ్చింది చివరికి లాస్ట్ లో. ఇంకో బిడ్డని యాడ్ చేయండి అంట. మన టైంలోనే ఇది బాహుబలి కొత్త ఇది లాస్ అయింది కదా. సో బయట రాజమాత, ప్రభాస్ గారు, రానా గారు వాళ్ళందరూ ట్రెండింగ్ లో ఉన్నారు. సో దీన్ని కోరిలేట్ చేశారు. రిలీజ్ ఉండే కదా బాహుబలి, ఇది బయట అవును లోపల ఉంటే. సో కరెక్ట్ గా అదే అంటుంది. అన్నా సంజనా గారి ఇంటికి వెళ్ళండి ఒక రోజు అంట. ఒక రోజు కాదు, ఎక్కువ రోజులు ఉండటానికే ప్లాన్ చేస్తున్నా. తప్పకుండా ఉంటాడు. ఇప్పుడు సంక్రాంతి అయిపోతే దాని తర్వాత వచ్చేదానికి ఎదురు చూస్తున్నాం. వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, నో ప్రాబ్లం. మీకు కోడలు వస్తే ఇమ్ముకు సపోర్ట్ వెళ్తారా లేదంటే ఇమ్ము అన్నకు వెళ్తారా అంట. కోడలికే సపోర్ట్ చేస్తా, తన్ని సపోర్ట్ చేయను. కోడలకే సపోర్ట్ చేసింది హౌస్ లో కూడా. మీ కోడలు హౌస్ లో కాదు, హౌస్ లో ఇమ్ముకే చేస్తా. హౌస్ లో ఇమ్ముకే చేస్తా. అక్కడ ఎవరు కోడలు ఉండే కోడలు సపోర్ట్ చేసేలా ఉన్నారా? రోజుకో కోడలు వచ్చేది మాకు అక్కడ. అవును అవును, రియల్ లైఫ్ లో కోడలికి చేస్తా. కోడలు చాలా మంచిది. ఈమె కూడా మంచోడు, కానీ కోడలు ఇంకా మంచిది. ఇమానియల్ గారు సోషల్ మీడియాలో మీకు తనుజకి గొడవలు అవుతున్నాయని అంటున్నారు. ప్లీజ్ ఓర్ బాబు, మాకేం గొడవలు, మాకేమైనా ఆస్తి గొడవలు అవుతాయా ఏంటి బాబు? జనాలకి గొడవలే కావాలి, మేము మంచిగుంటే వద్దు.
మ్మ్. కొంతమంది తనుజ, భరణి, ఇమ్ము, సంజన, సుమన్, రీతు బాగుండు సూపర్. మ్మ్. ఇమ్ము తనుజని ఫ్లట్ చేయటం బాగుంటదంట. చాలా మంది అన్నారు బయటకు వచ్చాక మీ ఫ్లట్టింగ్ స్కిల్స్ బాగుంటాయని మమ్మ. నేనేం చేశాను నాకు అర్థం కాలేదు. నేను చేయలేదు. అట్లా కాదు లిప్ మమ్మా. బామ్ పెట్టుకుంటారా అనిపోయాడు. ఆ? అన్నా యు ఆర్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బీబీ హిస్టరీ. మా మమ్మీ కూడా. మీకు మా మమ్మీ గేమ్ ఎలా అనిపించిందో ఒకసారి మెసేజ్ చేయండి. నేను వాటి గురించి నీకు క్లియర్ గా చెప్తా. మా మమ్మీ మైండ్ సెట్ గురించి, గేమ్ గురించి మీ అందరికి క్లియర్ కట్ గా చెప్తా. మేము తప్పకుండా మీరు అన్నందుకైనా సరే అందరం కలుస్తాం. తప్పకుండా త్వరలో కలుస్తాం. అందరం కలిసి రీల్స్ పెడతాం. మేము అందరం బాగున్నాం. మీరేం వరీ అవ్వకండి. చాలా మంది మీరు మాట్లాడుకోవట్లేదు ఏంటి, ఇట్లా మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కదా బయటకు వచ్చింది. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ని అండ్ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు అందరూ. అవన్నీ అయిపోయాక కొంచెం అందరం కలిసి మీట్ అయ్యి అప్పుడు మీ అందరు లైవ్ లోకి వస్తాం. అందరికి కావాల్సిన రీల్స్ చేస్తాం. అది సంగతి. చెప్పమ్మా. ఇంకా ఏం లేదు, మీరే హౌస్ లో చెప్పాలి. హౌస్ లో కామెంట్స్ నువ్వు మీ వైపే నడుస్తున్నాయి. మీరే చెప్పండి. ఏదో గేమ్ గురించి చెప్తున్నారు మీరు, ఎంటర్టైనింగ్ గా చెప్తారు, అందరు మమ్మ నవ్వుకుంటారు. సంజనానే బీబీ లేపింది అంట. అవును, ఆ రాజమాత ఫోటో ఉంది, ఇటు చిన్న పిల్ల ఉంది. ఆ ఆ, చిన్న పిల్లలో సీజన్ 9 ని సంజన ఇట్లా బయట లేపిందంట. ఆ, ఆ. సంజన ములిగితే కూడా అది ఆ ఫోటో చాలా వైరల్ అయింది. సంజన గారు వేస్టమ్మతో మాట్లాడారా అంట. మాట్లాడుతూ ఉంటాను, రెగ్యులర్ గా మాట్లాడుతూ డైలీ ఉంటాను. మాట్లాడుతున్నారు. డైలీ వాళ్ళు మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఉమ్. సంక్రాంతి ఈవెంట్ పిక్స్ పోస్ట్ చేయండి ఇమ్ము అంట. తప్పకుండా ఈవెంట్ కి ముందు పోస్ట్ చేస్తా సోషల్ తను మీడియాలో. ఎక్కడున్నాడు ఆ ఫోటోగ్రాఫర్? చూడండి, వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ చూడండి ఇంటికి వస్తే. వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్. తను అది చేస్తున్నా అట్లా ఆడుతూ తిరుగుతుంటాడు. డాక్టర్ సార్ తన పిల్లలు ఉంటే చాలు ఇంకా. ఇమ్ము అండ్ సంజన గారు ఆర్ ద టిఆర్పి కింగ్ అండ్ క్వీన్ అంట మమ్మ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. నువ్వు ఫ్యాన్ మీట్ చేయలేదు కదా ఏమో? లేదు మమ్మ, లేదు, ఇంకా చేస్తున్నారా? చెయ్యాలి. కలవాలి, అందరినీ కలవాలి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా. సేమ్ మన ఫ్యాన్ మీట్ చేశారు, తను బాగానే చేస్తాడు, అంటే మాట్లాడొచ్చు. ఆ, అందరు కలిసేలాగా, అంటే ఎవరు మిస్ అవ్వకుండా అందరిని కలిసేలాగా అలా ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తా. సంజనా గారు స్టార్ట్ చేశారు BB9 బికాస్ ఆఫ్ ఎగ్ ఇష్యూ. సీజన్ లేసింది అంట. సీజన్ షేక్ అయింది. ఎగ్ రాణికి జై అంట మమ్మ. థ్యాంక్ యూ. ఒక ఎగ్ తిని సీజన్ లేపడం అనేది మామూలు విషయం కాదు కదా మమ్మ. ఒక్కడే కాదు, ఏమేమో చేసాం కదా. ఆ, చాలా చేసాం, అంటే చాలా కష్టపడే వాళ్ళం. సీజన్ అందరు కష్టపడ్డారు నిజంగా. సీజన్ అంటే హిట్ అవడానికి మేమెంత కష్టపడ్డాము, టీం అంత కష్టపడ్డారు. అండ్ అందరూ సంజన మ్యామ్ ప్లీజ్ కెన్ ఐ మీట్ యూ ఇన్ బెంగళూరు అంట. షూర్ ఫ్యాన్ మీట్ పెడతాను, అప్పుడు పోస్ట్ చేశాను ఫ్యాన్ మీట్ అన్ని పెట్టానని. హౌస్ లో నువ్వు బాగా ఏం మిస్ అవుతున్నావు మమ్మా? నిన్నే, వేరే ఏమీ లేదు. నిన్ను డెమాన్ ని అంతే, అక్కడ వేరే ఏం మిస్ చేసేలా లేదు. తర్వాత బిగ్ బాస్ ని మిస్ అవుతున్నా. డెమాన్ గారు ఫుల్ బిజీ అంటే బిజీ అయిపోవాలి, కానీ పాపం హెట్టిక్ ఉంది వాడి షెడ్యూల్ మొత్తం. అదే డాన్స్ జోడీ చేస్తున్నాడు కదా. బీబీ జోడీ కూడా చేస్తున్నాడు. మీరు అందరు త్వరలో వాడిని చూడొచ్చు దానిలో. నామినేషన్స్ కి ఎందుకు రాలేదంట. అది ఏం చేయాలి, తన మీద అందరికి ప్రేమ. నన్ను నామినేట్ చేయకపోతే నేనేం చేయాలి బ్రో చెప్పండి. తనకి అందరి మీద ప్రేమ కాబట్టి ఎవరు నామినేట్ చేయలేదు. అందరు ఫేవరెట్ బాయ్, అందుకే నామినేట్ చేయలేదు. డెమోన్ ఈరోజు షూట్ లో ఉన్నాడు బ్రో, అందుకే డెమోన్ ని యాడ్ చేయట్లేదు. కళ్యాణ్కి రిక్వెస్ట్ పెట్టాను, మన వాళ్ళందరికి పెట్టాను, బట్ వాళ్ళు మేబీ వర్క్స్ లో ఉండుంటారు. సో ఇప్పుడు బిగ్ బాస్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారా సంజన గారు? అవును, బెంగళూరులో డొంగళూరులో స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీమియం డే కేర్ సర్వీస్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు కూడా వచ్చేసారు. మార్చ్ నుంచి ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. LKGది UKGది స్కూల్ కి బోల్ అంతా వర్క్ ఉంది, ఆ వర్క్ లో బిజీ ఉన్నాను. అది కాకుండా బరువు తగ్గాలి, ఆ వర్క్ లో కూడా బిజీ అవ్వాలి రేపు ఎల్లుండి నుంచి.
ఇంకా బరువు తగ్గాలి. సో అన్ని ఆ, పనులు చేసుకోవాలి. అది కాకుండా పిల్లల్ని చూసుకోవాలి. పొద్దున్న ఉమ్, నుంచి స్కూల్ పనులే చేసుకొని కూర్చున్నాను. వీళ్ళు చూడండి ఉమ్. ఎట్లా ఆడతారు. ఇమాన్యుల్ గారు, మీ బ్రదర్ చాలా కష్టపడ్డారు మీరు హౌస్ లో ఉన్నప్పుడు. అవును. ఆ, బయటకు అందరూ వచ్చాక చాలా చూశాను. కష్టపడ్డారు. బయట ప్లస్ ఉండేవాళ్ళు అవును. బాగా ఆడది. మేము ఆ, లేదంటే ఆడు 10x కష్టపడాలి. బికాస్ మేముంటే ఒక ఫోన్ లో పని అవుతుంది. ఆ, ఏం లేదంటే అవును. మన మన జనాలు కదా, వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. అసలు మామూలు కష్టపడలేదు. అవును. ఉమ్. తను కూడా చాలా కష్టపడ్డాడు. నా హస్బెండ్ కష్టపడ్డాడు, నమ్మలేకపోతున్నా. ఆ, అట్లా. ఇంకా ఇంకా మమ్మ. ఇంకా ఏం లేదు, మీరు ఎంజాయ్ చేయండి లైవ్. నేను ఓకే, వెళ్తాను. ఓకే. ఓకే, ఓకే, అండ్ ఐ విల్ ఓకే సీ యూ మమ్మ. థ్యాంక్ సంక్రాంతి యూ సో తర్వాత మా మచ్. అన్న ఇంట్లో కలుద్దాం. ఓకే. తప్పకుండా. థ్యాంక్ యూ సో మొన్న మచ్. సంక్రాంతి షూట్ లో ఆ కెమెరామ్యాన్ ఫోటోస్ దిగాడు కదా, నంబర్ పెట్టవా ప్లీజ్? నేను పంపిస్తా. డిజిటల్ కెమెరా వాడు. ఓకే. ఆ, అన్ని ఉమ్, ఫోటోస్ వరుసగా పెట్టు పోవాలి. అవి ఫినిష్ చేయాలి సంక్రాంతి ఎపిసోడ్ వచ్చే ముందు. నేను పెడతా, నేను పోస్ట్ చేస్తా. ఓకే. ఫోన్ ఆ, చేస్తాను. ఉమ్, ఎంజాయ్. సే బాయ్, ఉమ్. 1 second. బాయ్. థ్యాంక్ యూ మా వాళ్ళందరి కోసం. సార్ హాయ్. Hi, hi, hi. హౌ యూ? Hey, hey, 1 minute, 1 minute, man. Hey, Zemo. అజైనా. Doko. Hi, bolo. హలో. Hi, bolo. Hi, bro, bolo. ఓకే, ఎంజాయ్. ఓకే. బాయ్ Bye. మమ్మ. థ్యాంక్ యూ. బాయ్ 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 థ్యాంక్ యూ సో బాయ్ మచ్ మా బాయ్ బాయ్ వాళ్ళందరి బాయ్ కోసం లైవ్ లోకి వచ్చినందుకు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఉమ్, ఆ, అది. ఇంకా భరణి అండ్ తనూజ బాండ్ గురించి చెప్పండి. భరణి అన్న, నేను అంటే భరణి అన్న గురించి నిజంగానే చెప్పాలి. ఆ, అంటే ఒక బాండ్కి చాలా మంచి వాల్యూ ఇచ్చే వ్యక్తి భరణి అన్న. హౌస్లో నాన్నగా, ఒక అన్నగా, ఒక ఆ, అన్న, నాన్న, తర్వాత ఫ్రెండ్ కొంతమందికి, సుమన్ అన్నకు కానివ్వండి, వీళ్ళకి. సో అలా అందరితో చాలా ఫ్రెండ్లీగా అండ్ స్టాండ్ తీసుకుంటా అలా ఉండేవాళ్ళు. బట్ కొన్ని విషయాల్లో పాపం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. బట్ తర్వాత బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి, ఇంకొంచెం స్ట్రాంగ్గా మంచిగా ఆడారు భరణి అన్న. సో ఫస్ట్లో అయితే మేము ఇద్దరం సొంత అన్నదమ్ముల్లాగా ఉంటుండే. దాని తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా 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 రావటం. అయినా దాని నుంచి బయటపడి ఇద్దరం మంచి మెచ్యూర్డ్గా ఆలోచించి, లేదు తమ్ముడు ఇది గేమ్ కోసమే నాయన, నేను అవునన్న గేమ్ గురించే కదా అలా. సో చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండ్ చాలా ఎక్కువ మంచిగా అండర్స్టాండింగ్ చేసుకుంటాడు ఎవరినైనా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ బర్నీ అన్న, అండ్ లవ్ యూ అండ్ మిస్ యూ. త్వరలో అందరం కలుద్దాం. ఇంకా బ్రో, తన్నుతో ఫోటో ఎందుకు దిగలేదు? మాది చాలా ఫోటోలు ఉన్నాయి బ్రో. ఇందాక నుంచి మీరు ఈ ఒక్క మెసేజే పెడుతున్నారు. అన్న కళ్యాణ్ అప్డేట్స్ ఏమైనా తెలుసా? తెలుసు కానీ చెప్పను. ఎందుకంటే వాడు చెప్తేనే బాగుంటుంది వాడు అప్డేట్స్. సో బట్ మీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే ఉన్నాయి వాడు అప్డేట్స్ అన్ని. మ్, ఇంకా ఆహా, మీరు కళ్యాణ్, రీతు అండ్ మిగతా వాళ్ళు చేసిన కుటమ్మ కుట్టు రీల్ సూపర్. ఆహా, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి ఈవెంట్లో కళ్యాణ్ మాట్లాడుకున్నారు, మంచిగా మాట్లాడుకున్నారు. మ్, ఇంకా సో అన్న, మీ మెడలో గోల్డ్ చైన్ ఎవరు బాబు? ఇది మా మమ్మీ ఇచ్చారు, మా మమ్మీ గిఫ్ట్ ఇది. ఆ, అట్లా. థ్యాంక్ యూ. ఇది కూడా గమనించి, అవునులే అన్నీ తెలుసు మీకు మా గురించి. మీరు సూపర్గా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్ చేశారు, మీరే రియల్ విన్నర్, గేమ్ సూపర్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. బయటకు వచ్చిన తర్వాత చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, గేమ్స్ అన్నీ చాలా బాగా ఆడావు, నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ గేమ్స్ ఇరక్కొట్టేసావు, సూపర్ ఆడావు, ప్రతి గేమ్ విన్ అయ్యావు, అది మాకు బాగా అనిపించింది అని. అండ్ నాకు చాలా బాగా అనిపించింది అందరూ చెప్తుంటే. అండ్ నిజంగానే ఇక్కడ మనం హాయ్ మా, హాయ్ అక్షర. నిజంగానే మనకి బయట ఉన్న సిచ్యువేషన్స్కి, బయట ఉన్న దానికి
ఎంటర్టైన్ చేయటం కానివ్వండి, గేమ్స్ ఆడటం కానీ, ఇప్పుడు మాకు స్టేజ్ మీద పరివారం స్టేజ్ మీద కానివ్వండి, ఈవెంట్స్లో కానీ గేమ్ పెడతారు. అవి పెట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో అక్కడున్న సిచ్యువేషన్స్కి, అక్కడున్న ప్రెషర్కి, అక్కడున్న మెంటల్ స్టేటస్కి అండ్ అక్కడున్న అంటే బాడీ సిచ్యువేషన్కి ఆ గేమ్లు ఆడటం అండ్ ఎంటర్టైన్ చేయటం ఎలా చేశానో ఇంకా దేవుడికే తెలియాలి అండ్ మీకే తెలియాలి. సో అది చాలా టఫ్. నాకు ఇక్కడ ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు అనుకునే నేను నిజంగానే ఏముందలే ఎంటర్టైన్మెంటే కదా చేసేద్దాం మంచిగా అని. బట్ చాలా కష్టం నిజంగా. ఎంటర్టైనర్స్ ఫస్ట్ బిగ్ బాస్ నుంచి ఈ 9th బిగ్ బాస్ వరకు ఎవరైతే ఎంటర్టైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలా టఫ్ జాబ్ ఎంటర్టైనర్గా లోపల చేయటం. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంటారు, ఒక్కొక్కరు ఫ్యామిలీ గుర్తొస్తూ ఉంటారు అంటారు, ఒక్కొక్కరు అసలు జోకులు తీసుకోలేని పర్సన్స్ ఉంటారు, అండ్ ఒక్కొక్కరు నామినేషన్ అయ్యారనే బాధలో ఉంటారు, ఈ వీక్ వెళ్ళిపోతామేమోననే భయంలో ఉంటారు కొంతమంది, అండ్ మనం నామినేట్ చేసామని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, గేమ్లో ఉండాలని కొంతమంది ఆడుతూ ఉంటారు. చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, అవన్నీ దాటుకొని కామెడీ చేయాలి. అండ్ రియల్ విన్నర్. బట్ మీరు నామినేషన్లోకి రాకపోవటం వల్లే ఓడిపోయారు. అంటే కేవలం నామినేషన్లోకి రాకపోవటం వల్లే అనేది కాదు కానండి, అది కూడా ఒక పార్ట్. అంటే 4th ప్లేస్ రావటానికని అయితే నేను చెప్తాను. అక్కడికి రాకపోవటం వల్లే ఓడిపోయాను అని అనుకుంటే, అసలు నామినేషన్లోకి రాకపోవటం వల్లే అని అనుకుంటే, నేను 11th వీక్ 9 వీక్స్ తర్వాత వచ్చాను. అప్పుడే నేను బయటకు వచ్చేయాలి కదా, నాకు ఓట్స్ పడక. అలా ఏం కాదు. లాస్ట్లో మీకు అందరికి ఇష్టమైన పర్సన్స్ అందరూ టాప్ 5లో ఉంటారు కాబట్టి ఓట్ బ్యాంకింగ్ తగ్గి ఉంటుంది అంతే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు ఎవరెవరినైతే చూసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ టాప్ 5లో ఉంటారు, 5గురే ఉంటారు. సో బయట జనాలు సపోర్ట్ కానివ్వండి, అదంతా ప్రతిదీ మ్యాటరే కాబట్టి. సో అట్లా నా లాస్ట్ కామెంట్ ఇది. సారీ, నీ ఫస్ట్ కామెంట్ చూడలేదు బ్రో, సారీ, ఏమనుకోకండి. ఇంకా అన్న కళ్యాణ్ గడికి లైవ్లోకి రమ్మని చెప్పాలి అంతే కదా, తప్పకుండా చెప్తాను. స్పేస్లో తనూజ పిఆర్ బ్యాచ్ యూ అండ్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. వదిలేండి బ్రో, యాడ్ కళ్యాణ్ ఆర్ తనూజ. నేను ట్రై చేస్తున్నాను, బట్ కలవట్లేదు. తను అండ్ ఇమ్ము ఫ్రెండ్షిప్ మిస్సింగ్. ఎస్, ఆ బాండ్ బాగుండేది మాది. మీ వాయిస్ చాలా బాగుంది ఇమ్ము, ప్లీజ్ సాంగ్ పాడండి. ఒకే ఒకసారి బాబోయ్, లైవ్లో సాంగ్. లైవ్లో కాదు కదండి, ఈసారి ఎప్పుడైనా మీ అందరిని కలిసినప్పుడు అప్పుడు తప్పకుండా మీ అందరి కోసం పాడతాను. మూవీస్ లైనప్ ఏముంది మీది? అదే చెప్పాను కదా, భూతం ప్రేతం అని ఒక సినిమా చేశాను, అది త్వరలో రిలీజ్కి ఉంది. దాని తర్వాత శివాజీ అన్నది సుధీర్ గారని డైరెక్టరు. సో అదే 3+ సాంప్రదాయాన్ని సుప్ని శుద్ధపోసని అదొకటి ఉంది. సో ఈ 2 ఉన్నాయి ప్రజెంట్. అండ్ ఇంకా ముందు ఒప్పుకోవాలి కొన్ని, ఇప్పుడిప్పుడే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అవి కూడా మంచిగా దేవుడి దయ వల్ల ఓకే అయ్యి మంచి సినిమాలు వస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా నా గురించి కోరుకోండి, మంచిగా సినిమాల్లో కూడా మీ అందరిని ఎంటర్టైన్ చేయాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క ఏరియా నుంచి సపోర్ట్ చేశారు నన్ను బిగ్ బాస్లో ఉన్నప్పుడు. నేను బయటకు వచ్చా చూసుకుంటే ప్రతి ఒక్క కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, ఇట్లా మన భీమవరం నుంచి కానీ, అమలాపురం నుంచి కానివ్వండి, ఏలూరు నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన హైదరాబాద్లో కానివ్వండి, అన్ని చోట్ల నుంచి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ గురించి అంటే నాకు సపోర్ట్ చేసిన మీ అందరి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. నేను అసలు నిజంగా మీ సపోర్ట్ చూసి, మీ అభిమానం చూసి ఇది గెలుచుకున్నాను, ఇది చాలరా బాబు ఈ జీవితానికి అని అనిపించేంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మీ సపోర్ట్ చూసిన తర్వాత. సో తప్పకుండా మీ అందరిని నేను మీట్ అవుతాను. సో ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి, నేను కన్ఫామ్గా మీట్ అవుతాను, మీ అందరికి మీటప్ పెడతాను, ఇండివిజువల్గా అయినా మీట్ అవుతాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్లో నేను మీట్ అవ్వలేకపోతున్నాను. నువ్వు కూడా స్ట్రాంగ్ పిఆర్ని పెట్టుకోవాల్సింది కదా బ్రో. దివ్యాది మీది ఫ్రెండ్షిప్ చెప్పండి. దివ్య
నేను దివ్య బయటకు వచ్చిన తర్వాత నేను దివ్యతో మాట్లాడలేదు. ఇంకా అంటే నెంబర్ ఉంది కానీ గ్రూప్లో చాటింగ్లు అవి నడుస్తున్నాయి కానీ ఇంకా నేను పర్సనల్గా కలవలేదు. సో తనకు కూడా ఏదో ఎగ్జామ్స్ ఏదో ఉందనుకుంటా. సో దివ్య సూపర్ సూపర్ మనిషి అండ్ మంచి ఇంటెలిజెంట్ పర్సన్ దివ్య. సో దివ్యతో కలిసి నేను ఆడేటప్పుడు స్ట్రాటజీలు నాకు కొంచెం ఈజీ అయ్యేవి. దివ్య, కళ్యాణ్ గడు, నేను కలిసి చాలా స్ట్రాటజీలు ప్లే చేసేవాళ్ళం. సో దివ్య నాకు చాలా సపోర్ట్ చేసేది హౌస్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. దివ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం దివ్య నేను ఎక్కడో గేమ్స్ పరంగా మిస్ అయ్యాను నేను. ఎందుకంటే దివ్య నేను కలిస్తే నాకు కొంచెం స్ట్రాటజీలు వేయడానికి చాలా ఈజీ అయిపోయేది నాకు, దివ్య మైండ్కి నా మైండ్కి అలా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇమ్ము అన్న ఒక క్లారిటీ. ఇమ్ము అన్న క్లారిటీ. కళ్యాణ్ రీతు నామినేషన్స్ లో కళ్యాణ్ బీప్ వర్డ్స్ మాట్లాడా? బ్రో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మేము అసలు ఏం అబ్జర్వ్ చేయలేదు. బట్ వీకెండ్ లో నాకు సార్ వచ్చి బీప్ సౌండ్స్ పడ్డాయనంటే నేను కళ్యాణ్ గడే షాక్. ఏం మాట్లాడేవారు నువ్వు అంటే ఏమన్నా నాకు కూడా గుర్తులేదు, అసలు నేనేం మాట్లాడలేదు అన్నట్టే నాకు గుర్తు అని చెప్పేసి చెప్పాడు. నాకు తెలిసి మరి ఏం జరిగిందో నేనైతే ఎపిసోడ్స్ చూడలేదు వచ్చిన తర్వాత. సో అది నాకు తెలిసినంత మటుకైతే మేము అబ్జర్వ్ చేయలేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదు. బికాజ్ అబ్జర్వ్ చేస్తే ఆపుతాం, ఏంట్రా ఇలాంటి మాటలు వస్తున్నాయి ఆపు అని చెప్పేసి ఆపుతాం. సో అదేం జరగలేదు నాకు తెలిసి. యువర్ ప్లే ఈజ్ వెరీ గుడ్ ఇన్ బీబీ హౌస్. థ్యాంక్ యూ సో మచ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ వస్తే మళ్ళీ వస్తారా ఎమ్మెల్యే గారు? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ అండి. ఏ శ్రీప్రియ హాయ్. ఏమో ప్రభంజనం రా నువ్వు. థ్యాంక్ యూ శ్రీప్రియ, థ్యాంక్ యూ సో మచ్. వైల్డ్ కార్డ్ది ఇప్పుడే కదండి, అసలు మెయిన్ కార్డుది ఇప్పుడిప్పుడే కదా కొంచెం కోలుకుంటుంది. సో వైల్డ్ కార్డ్ది కొంచెం ఆలోచించాలి. అన్న లవ్ ఫ్రమ్ వరంగల్. హాయ్ అన్న, డెమోన్ గురించి చెప్పండి ప్లీజ్. చెప్పాను కదా, డెమోన్ ప్యూర్ హార్ట్ పర్సన్ వాడు. మనసులో ఒకటి బయటకు ఒకటి అలా ఉండే పర్సన్ కాదు వాడు అసలు. సో మంచి వ్యక్తి అండ్ మంచి ఫ్రెండ్ మెటీరియల్, మంచి హస్బెండ్ మెటీరియల్, మంచి కొడుకు మెటీరియల్ అన్నీ ఒక మనిషిలో ఇంత అంటే ప్యూర్ హార్ట్. మనకు తెలుసు మన గోదావరి సైడ్ ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా ఆ ప్యూరిటీ కనపడిద్ది వాళ్ళలో. సో నేను వాడితో కూడా హౌస్లో చెప్పేవాడిని, ఆ నీళ్ళలోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది రా బాబు, ఇంత ప్యూర్ ఉంటారు మనుషులు అని. సో నాకు చాలా మంచిగా అనిపిస్తాడు వాడు. అండ్ నేనేమన్నా నవ్వుతాడు వాడు, అది నాకు బాగా నచ్చింది వాళ్ళు నుండి మాట్లాడుతున్నాను. లవ్ యూ రా డెమోన్. నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నా అన్న. హాయ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నర్సరావుపేట పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్లో చదువుకున్నాను నేను. మా కాలేజ్ స్టూడెంట్స్ అందరు నాకు సపోర్ట్ చేశారు అండ్ నా కోసం ఓట్స్ చేశారని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మన కాలేజ్కి వస్తాను, మన వాళ్ళందరినీ కలుస్తాను. మీ పిఆర్ కూడా నామినేషన్ స్లిప్ ఇచ్చి కళ్యాణ్గా బాబు చదివేలోపు వెళ్ళిపోతున్నాయా బాబు ఇవన్నీ, ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు జబర్దస్త్కి వెళ్తారు బ్రో? మీ అందరికి తెలుసు బిగ్ బాస్ సో బిగ్ బాస్ తర్వాత మాకు అగ్రిమెంట్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసు. సో కొంచెం టైం పట్టిద్ది బట్ తప్పకుండా చేస్తాను నేను కూడా, ఎందుకంటే నేను కూడా చాలా మిస్ అవుతున్నాను కాబట్టి. మస్కట్లో ఉంటా తమ్ముడు ఇమ్ము, నువ్వు సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సో ఇది పరిస్థితి. అండ్ సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పాలి అని అనుకుంటున్నాను.
నా కోసం స్టాండ్ తీసుకొని నా కోసం సపోర్ట్ చేసి నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని ఇలా రెగ్యులర్గా లైవ్లో కానివ్వండి, రీల్స్లో కానివ్వండి, పోస్టుల ద్వారా కానివ్వండి కలుస్తూనే ఉంటాను. నాకు ఫ్యాన్ పేజ్లు క్రియేట్ చేసి నా కోసం స్టాండ్ తీసుకున్న ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మేమ్స్ క్రియేట్ చేసిన మేమర్స్కి థ్యాంక్ యూ సో మచ్. నా కోసం రివ్యూస్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మీ గురించి ఎవరెవరైతే నా గురించి స్టాండ్ తీసుకొని మంచిగా చెప్పారో అండ్ నా గేమ్ నచ్చి నన్ను జెన్యున్గా సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పడానికే నేను ఈ లైవ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి అండ్ ఊర్లలో ఉండి కానివ్వండి, వేరే కంట్రీస్లో ఉండి కానివ్వండి, నాకు చాలామంది నా కోసం ప్రేయర్స్ చేశారు, చాలామంది నా కోసం స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేసి నాకు ఓట్ చేశారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కుదిరితే నేను మీతో మళ్ళీ మాట్లాడటానికి అండ్ మీ అందరిని త్వరగా కలుసుకోవటానికి ట్రై చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఎప్పుడన్నా ఫ్యాన్ మీట్ అని. సో నేను అది కూడా త్వరలో మీ అందరికి అనౌన్స్ చేస్తాను, మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకేమైంది, మీరు మాట్లాడుకోవట్లేదా? ఇవన్నీ ఏది నమ్మకండి. మేమందరం మంచిగా మాట్లాడుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మంచిగా కాల్స్ చేసుకుంటున్నాం, మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఈ హెక్టిక్ టైంలో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టే కొంచెం డైలీ కన్వర్జేషన్స్ జరగట్లేదు అంతే. కొంచెం డైలీ కన్వర్జేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. సో మీరు అది పెద్దగా పట్టించుకొని ఇదిగా అది కదా అని అనుకోకండి. మేము అందరం మంచిగానే ఉన్నాం. అందరం ఈవెంట్లో కలిసాం, సంక్రాంతి ఈవెంట్లో అందరం మాట్లాడుకున్నాం, డైలీ మాట్లాడుకుంటున్నాం కూడా. సో ఇది సంగతి. అండ్ నాకు ఊరు చేసిన ప్రతి ఒక్కరికి, నా బిగ్ బాస్ జర్నీని దగ్గరుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్. త్వరలో మీ అందరిని కలుస్తాను, మీ అందరితో కలిసి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. తెలుగు ప్రజలారా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.